ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 25. నిత్య సత్యవ్రతుడు. మహాసమాధి చెందాక కూడా సాయి యథాప్రకారం శాశ్వతంగా ఉంటారని వారి సూక్తులన్నీ సూచిస్తున్నాయి. కనుక ఆయన సశరీరులుగా ఉన్నప్పుడు జరిగిన లీలలు నేటికీ అంతగానూ జరుగుతున్నాయి. శ్రీ సాయి నేటికి తాము సకల దేవతా స్వరూపమని భక్తులకు అనుభవాలిస్తున్నారు. ఆయన నిత్య సత్యులు. దత్తస్వామి శశికాంత్ రాట్వే శ్రీ గురుచరిత్ర పారాయణ గాన్గాపూర్ దర్శనము చేస్తుండేవాడు. 1953లో ఒకనాడు కలలో ఒక తెల్లని కుక్క అతన్ని ఒక దర్గా వద్దకు తరుముకొచ్చింది. అక్కడ జబ్బ మీద తిరిగిన జబ్బ, తలకు గుడ్డ, నొసట చందనము గల ఒక మహాత్ముడు అతనిని చూసి, అల్లా మాలిక్, నీ కోసము ఎంతో కాలంగా చూసి నా సేవకుడు అబ్దుల్లాను పంపాను. భిక్షాటనము మా ఆచారము, నీకు అదే పెడతాను అంటూ తన భిక్షాపాత్రలోని అన్నము ఒక అనాకాసు ఇచ్చారు. మీరు ముస్లింలు, నేను దర్గాకి రాను, మీరిచ్చినవి తీసుకోను అన్నాడు శశికాంత్. ఆయన, నేను సాయిబాబాను, నా వేషం ఎలా ఉన్నా నేను నృసింహ సరస్వతి వేరు కాదు. సిరిడి నా రాజ్యానికి ముఖ్యపట్నము, ఇది దర్గా కాదు, వెళ్ళి చూడు అని అతని చేతిలో తన మృదువైన చేయి ఉంచారు. దర్గా లోపల ఎడమవైపు గదిలో సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు. పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది. శశికాంత్, నేను సిరిడి ఎప్పుడు వెళ్తాను అన్నాడు. సెప్టెంబర్ 16, 1965న సాయంత్రం 4 గంటలకు వెళ్తావు. ఇప్పటి నా గుడ్డలే ఆ రోజు విగ్రహం పైన కూడా ఉంటాయి అన్నారు బాబా. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. సాయి ముస్లిం అని, హిందూ ద్వేషి అని ఎవరో చెప్పటం వలన ఆయనపై సద్భావం పోయింది. అతడి ఉద్యోగం కోసం 1964లో కోపర్గావ్ వెళ్ళినప్పుడు ఆసామి ఊళ్ళో లేడు. అతడు ముందు సాయి భక్తులకే ఉద్యోగం ఇస్తాడని విని శశికాంత్ సిరిడి చేరేసరికి సాయంత్రం 4 గంటలైంది. అక్కడ విగ్రహానికి వేసిన దుస్తులు అలనాడు కలలో ఫకీర్ ధరించినవే. నాడు సెప్టెంబర్ 16. సాయి చెప్పింది అక్షరాల నిజమైంది. ఆ ఉద్యోగం వచ్చి కోపర్గావ్లో పనిచేసిన 3 సంవత్సరాలలో అతడు తరచూ సిరిడి దర్శించేవాడు. పాండురంగ్ అనే దత్తభక్తుడు కీడ్ వద్ద గోదావరి చక్కెర ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతడు సిరిడి దర్శించి శాంతిని పొందాడు. అయినా సాయి దత్తావతారమైతే తన కట్టి నిదర్శనం కావాలని ప్రార్థించాడు. నాటి రాత్రి బాబా కలలో కనిపించి, నేను దత్తాత్రేయుడు వేరు కాదు, ఇక నుంచి నువ్వు గణగాపూర్ వెళ్ళనవసరం లేదు అన్నారు. మనాకీ వాలాకు 1952లో ఒంటికి నీరు, కడుపులో పుండు వచ్చి నోట నెత్తురు పడేది. 1-2 రోజులలో అతడు మరణిస్తాడని డాక్టర్లు అన్నారు. మిత్రులు చెప్తే అతడు బాబాను ప్రార్థించాడు. కానీ ఆయన ముస్లిం అని సందేహించాడు. ఒక ఉదయము సాయి దర్శనమిచ్చి, నేను ఫకీరును కాను, దత్తాత్రేయుడను. తాజుద్దీన్ బాబా, దునీవాల్ దాదా, అక్కల్కోట స్వామి, వాసుదేవానంద సరస్వతి రూపాలలో కూడా నేను నా కార్యం నిర్వహిస్తున్నాను అన్నాడు. తరువాత డాక్టర్లు పరీక్షించి, ఇక 2 గంటల్లో అతడు మరణిస్తాడు అన్నారు. వాళ్ళు వెళ్ళగానే అతనికి, అతని తల్లికి ఒక వింతైన వెలుగు, దాని వెనుక బాబా దర్శనమిచ్చి, భయం లేదు, నీ బాధ తొలగించాను, నీ కొడుకుని సిరిడి పంపు అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. అతని కొడుకు చిన్నవాడు. రోగి మరణిస్తే అంత్యక్రియలకు అతడు ఉండాలి కదా అనుకొని కూడా సాయి చెప్పారని అతన్ని సిరిడి పంపారు. నాటి సాయంత్రం మళ్ళీ బాబా కనిపించి, నేను నీ బిడ్డ వెంటే ఉన్నాను, అతడు క్షేమంగా సిరిడి చేరినట్లు రేపు తంతి వస్తుంది అన్నారు. అలాగే మర్నాడు తంతి వచ్చింది. వెంటనే రోగికి విరోచనాలు అధికమై అతని బరువు 300 నుంచి 78 పౌండ్లకు తగ్గింది. కొద్ది నెలల్లో జబ్బు తగ్గిపోయింది. తరువాత అతడు ఆగస్టు 23, 1954న బాబా అతనికి కనిపించి చేతిలో సట్కా ఊగిస్తూ, నా భక్తుల ఎదుట నేనెప్పుడూ ఉన్నాను అన్నారు. రైల్వే గుమాస్తా వినాయక్ దాజీబావే తనకు సద్గురువు లభించాలని గురుగీత పారాయణ చేసి దత్తమందిరానికి వెళ్తుండేవాడు. ఒక గురువారము ఆ మందిరంలో దత్తమూర్తికి బదులు ఎవరో మహాత్ముని సమాధి దర్శనమైంది. మరురోజు మిత్రుని ఇంట శ్రీ సాయి చరిత్రలోని శ్రీ సాయి సమాధి యొక్క చిత్రపటం చూసి అదే తనకు దర్శనమిచ్చినదని గుర్తించి సాయినే తన గురువుగా సేవించసాగాడు. కానీ మళ్ళీ సమాధి గురువిలువ అవుతుందని శంకించి మరొక సప్తాహం గురుగీత పారాయణ చేశారు. స్వప్నంలో అతనికి దత్తావతారమైన శ్రీ నారాయణ్ మహారాజ్ అని సిద్ధపురుషుడు దర్శనమిచ్చారు. ఖాన్ వెంటనే గేట్గావ్ చేరాడు. తిరిగి అక్కడ స్వామి దర్శనమిచ్చి, నేను సాయి వేరు కాదు, నువ్వు అక్కడికే పో అన్నారు. అతడిసారి నిస్సంశయంగా సాయిని ఆశ్రయించాడు. తరువాత ఒక సాధువు అతనిని చెయ్యి చూసి, నీ గురువు సాయిబాబా అని చెప్పాడు. సాయియే దత్తస్వామి.